ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి విశిష్టత, ప్రత్యేకత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. దీంతో పాటుగా స్వామివారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ దశమి ఉదయం 9:54 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం పూర్వాభాద్ర. రాత్రి 9:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి, కుజ, బుధ మేషరాశిలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇతరులతోటి కలుగుతున్న భేదాభిప్రాయాల గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతను కనబరచాలి విద్య పట్ల. దీంతో పాటుగా అనుకున్న విధంగా అడ్మిషన్లు వీటి గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలతో పాటు స్థిరాస్తి విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి మీరు మీ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతోటి పూజించాలి. పానకము, వడపప్పు నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు తీవ్ర ఆలోచన చేయటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చినట్టుగా మీరు పనులు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నూతన పెట్టుబడులు పెడుతున్న వారు వీటికి సంబంధించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకొని తగిన విధంగా పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా అంత అనుకూలత అనేది గోచరించడం లేదు. అయితే పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో స్వామివారిని పూజించాలి. స్వామివారికి పరమాన్నం నివేదించాలి. దీని వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు కుటుంబపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందులను మీరు అధిగమిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో కూడా లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కలుగుతున్న ప్రతికూలత తొలగిపోయి అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి.
నూతన వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం మీకు గోచరిస్తోంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించాలి. స్వామివారికి గారెలు నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం లేదా కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యము అలాగే మీ ఇల్లు వీటి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి. ఇక వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతికూలతలు అధికంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ ప్రతికూలతలను మీరు అధిగమించేందుకు అనేక ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంది. కానీ మీకు రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటి వచ్చే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనేక విషయాలలో మార్పుల గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మార్పులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని మందారాలతోటి పూజించాలి. బూరెలు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత లభిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనేక అవాంతరాలు కలుగుతున్నా నెమ్మదిగా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి అనేక విషయాలలో విభేదాలు కలగటం, మనస్పర్ధలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కోపావేశాలను నిగ్రహించుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానము, సంతానానికి సంబంధించిన అనేక విషయాల గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులు వారికి సంబంధించిన విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. అనేక విషయాలలో వీరికి ఆటుపోట్లు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగం గురించి అనేక విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని గులాబీలతోటి పూజించాలి. పులిహోర నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత వీరికి కలుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కుటుంబము, దీంతో పాటుగా వీరి యొక్క వైవాహిక జీవితము, వ్యాపారము వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఈ కన్యారాశికి చెందిన వారు ఎవరైతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వ్యాపారాలు, పెట్టుబడుల వైపు కూడా మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన అనేక విషయాలు ఏవైతే వీరికి ఇబ్బందికరంగా ఉన్నాయో అవి వీరికి సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. ఈ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో వీరు కోరిన విధంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని మల్లెలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృశ్చిక రాశికి చెందిన వారికి మాత్రం ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అయితే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. విహారయాత్రలకు కానీ లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. మీకు ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించేందుకు కూడా మీ వంతుగా మీరు కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని తమలపాకులతోటి పూజించాలి, అప్పాలు నివేదించాలి. దీని వలన వీరికి కార్యానుకూలత గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమ్ముతూ ఉంటాయి. దీంతో పాటుగా ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి విద్య వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో కలుగుతున్న మనస్పర్ధలను తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఆర్థికంగా మీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి లేదనే నిరాశ మీలో గోచరిస్తూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా ధనుర్రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అలంకరించాలి, క్షీరాన్నం నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో మీకు సానుకూలత గోచరిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. పనులన్నీ కూడా జాప్యంతో కూడినవై ఉంటాయి. ఆశించినట్టుగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా సానుకూలత అనేది తక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు ఉండే అవకాశం లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది గనక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని ఎర్ర చేమంతులతోటి పూజించాలి, పులగం నివేదించాలి. దీని వలన రుణ బాధలు తొలగిపోతాయి. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనిపించటం లేదు. మీరు అనుకున్న విధంగా నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే మీరు ఎవరికైతే ధన సహాయం చేస్తారో వారి నుండి తిరిగి మీకు మీ యొక్క ధనము లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని కనకాంబరాలతోటి పూజించాలి, అరటిపళ్ళు నివేదించాలి. దీని వలన అనేక విషయాలలో వీరికి శుభ ఫలితాలు గోచరిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబము, ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన లాభం అనేది లేకపోగా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక విద్యార్థులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి రావలసిన ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి.
హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారిని పారిజాతాలతోటి పూజించాలి, గారెలు నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.